దీనివల్ల ఏం జరిగిందంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మనకి అన్యాయం జరిగే విధంగా అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి వాళ్ళకి 512 టీఎంసీలు మనకి 298 టీఎంసీలు ఒప్పుకొని వచ్చినాయి. దెన్ ఎందుకు ఇది నేను గౌరవ సభ్యులందరికీ నేను ఎందుకు ఇది చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే 2015 నుంచి 2020 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చాలా పెద్ద మనుషులు, రివర్ వాటర్స్ ప్రాజెక్ట్స్ మీద పెద్ద పెద్ద మాట్లాడేటోళ్ళు 8-9 ఏళ్ళు వాళ్ళు 512, 299 ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళే అరే ఇది పొరపాటు అయిపోయింది రివర్ వాటర్ షేరింగ్ 50-50 చేయాలని ఇప్పుడు అంటున్నారు. నేను రాజేష్ రెడ్డి గారు ఇది నా ఒపీనియన్. ఇది సి ఐఎమ్ నాట్ స్టేటింగ్ మై ఒపీనియన్, ఐఎమ్ స్టేటింగ్ వాట్ ఈస్ ఇన్ రికార్డ్. 8 ఏళ్ల పాటు 811 టీఎంసీ ఆఫ్ కృష్ణా వాటర్స్లో 512 టీఎంసీ ఆంధ్రాకి, 299 తెలంగాణకి అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడేమంటారు లేదు లేదు అది పొరపాటు అయిపోయింది రివర్ వాటర్ 50-50 షేర్ చేయాలని. ఇక నేను దిస్ ఆన్ రికార్డ్, దిస్ ఇస్ నథింగ్ మై ఒపీనియన్. ఓకే, the then government, without understanding the historical injustice made out on account of water allocation, entered in agreements which will have serious implications on the use. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఆంధ్రప్రదేశ్లో నీటి కేటాయింపులు అన్యాయం జరుగుతుందని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మీరు అదే కేటాయింపులు ఒప్పుకుంటే వేర్ ఇస్ ద జస్టిస్ ఫర్ తెలంగాణ? యూ హ్యావ్ డన్ ఇంజస్టిస్. ఓకే నేను మళ్ళీ చదువుతున్నాను. KWDDT1 రైట్ సార్. ఓకే సార్. ఓకే మినిస్టర్ ఐఎమ్ నాట్ యీల్డింగ్. నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. మినిస్టర్ గారు కేటీఆర్ గారు ఇంటరిమ్ అరేంజ్. మినిస్టర్ గారు మీరు చెప్పండి. కేటీఆర్ గారు రన్నింగ్ కామెంటరీ చేయకండి. మీకు డిస్కషన్ అవకాశం వస్తుంది. అప్పుడు మాట్లాడండి. మీరు డిస్కషన్లో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ యీల్డింగ్. I want to continue. See, please continue. రాజగోపాల్ రెడ్డి గారు, ఇది యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి. 2015లో, 2016లో, 2017లో, 2018లో, 2019లో, 2020లో, 2021లో ప్రతి సంవత్సరం గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఢిల్లీకి పోయి ఆంధ్రాకి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీ వాడు ఒప్పుకొని వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఫర్ 10 years. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 బచావ్ ట్రిబ్యునల్ did not make any project wise allocation, rather made en bloc allocation. Honorable Supreme Court upheld the allocations made by KWDT1 as en bloc but not project specific. మరి బచావత్ అవార్డ్ 811 టీఎంసీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ 2 రాష్ట్రాల మధ్య మీరు షేర్ చేసుకోవాలంటే వీళ్ళు పోయి 9 ఏళ్ల పాటు 299 టీఎంసీ యాక్సెప్ట్ చేసి శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ డ్యామేజ్ చేసిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. సి బట్ ద ad-hoc agreement seems to be agreed at. ఓకే సరే, ఇంకో విషయం, ఒక నిమిషం ప్లీజ్ మీరు కూర్చోండి. ఐఎమ్ నాట్ యీల్డింగ్ అన్నా. మీరు ఐఎమ్ నాట్ యీల్డింగ్. నేను మాట్లాడి తెలంగాణ క్లియర్లీ డామినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిన్ పారామీటర్స్. ప్లీజ్ శ్రీహరి గారు, you're a senior member, we respect you. Please, after me you can speak. Sir. Okay. Sir, మీరు కంటిన్యూ చేయండి సార్. స్పీకర్ సార్, మీరు కంటిన్యూ చేయండి. త్రూ యూ నేను
గౌరవ సభ్యులందరికీ యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక విషయం తెలవాలి. తెలంగాణ డామినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిన్ పారామీటర్స్ లైక్ catchment area, drought prone area, basin population and cultivable area. Telangana is eligible for 70% ratio and should have negotiated for any other ratio which was not tied to 299/512, thus confining future claims of Telangana. As a result, వీళ్ళ అసమర్థతనో అవగాహన లేకపోవడం తెలంగాణ పోయి ఆడ ఒప్పుకున్నందుకు తెలంగాణ ఒప్పుకున్నందుకు ఈరోజు యాజ్ ఎ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ హెవీలీ రిలయింగ్ ఆన్ దిస్ డాక్యుమెంట్ ఈస్ ప్లేసింగ్ దేర్ డాక్యుమెంట్ బిఫోర్ ట్రిబ్యునల్ అండ్ అదర్ ఫోరమ్స్ advocating that permanent allocation to be made on similar lines. It has now become impossible for Telangana to come out of this situation. Mari, this is on record. Next slide, please. అచ్చా, అది 2015లో 2016లో మళ్ళా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ న్యూఢిల్లీలో మీటింగ్లో అగైన్ డాక్టర్ జోషి అటెండ్స్. గవర్నమెంట్ అగ్రీడ్ టు కంటిన్యూ విత్ ద అరేంజ్మెంట్ ఆఫ్ 512/299 మేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే, దట్ మీన్స్ దట్ ఇన్జస్టిస్ ఇస్ కంటిన్యూడ్. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి ఏమి మీనింగ్ కూడా లేకుండా పోయింది. సెకండ్ పాయింట్ ఆల్సో, it was decided to install telemetry at Srisalam including Potireddipalu. Now, 5 కోట్లు 10 కోట్లు బడ్జెట్ మీరు ఇవ్వక టెలిమెట్రీ ఇన్స్టాల్ కాక కంటిన్యూస్లీ ఆంధ్రప్రదేశ్ ఇస్ టేకింగ్ మోర్ వాటర్ టు పోతిరెడ్డిపాడు. అదేవిధంగా ఇప్పుడు ఇంప్లికేషన్ ఏంటంటే గవర్నమెంట్ కనీసం 2016లోనా వాళ్ళు కరెక్ట్ చేసుకొని దే షుడ్ హ్యావ్ కంటిన్యూడ్ విత్, దే షుడ్ హ్యావ్ అపోజ్డ్ ఇట్, బట్ నో, దే కంటిన్యూడ్ విత్ ఇట్. అప్పుడు కూడా తెలంగాణ నుంచి ఎస్కే జోషి అటెండ్ అయ్యాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి శశిభూషణ్ కుమార్ అటెండ్ అయ్యాడు. ఆయన ఇప్పుడు కూడా అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ.